కేరళ షార్ట్ సిరీస్ ఎపిసోడ్ 3. వ్యూ పాయింట్ నుంచి నైట్ రిటర్న్ అయిపోయి డిన్నర్ చేసేసి కార్ తీసి బయలుదేరితే కార్ టైర్ పంచర్ అయింది. కార్ టైర్ పంచర్ అవడం వల్ల ఇక్కడే వర్కలను వద్దులే అని ఇక్కడే టక్కడి వ్యూస్ చూద్దామని టక్కడి బయలుదేరిపోయాం జీప్లో. టక్కడి వెళ్ళిపోయిన వెంటనే ఆ వ్యూస్లో మేమంతా వాన్ స్టార్ట్ అయినప్పుడే ఆ వాన్లో ఆ వ్యూస్లో చాలా ఎంజాయ్ చేసాం. ఆ వ్యూస్ మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయి అనేది. అలా వ్యూస్ చూసుకుంటూ బయలుదేరాం. వెళ్తూ ఉంటే ఫస్ట్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత నెక్స్ట్ వ్యూ హిల్ టాప్కి వెళ్తే ఉంటుంది అని హిల్ టాప్ మీదకి తీసుకెళ్లారు. ఆ హిల్ టాప్కి వెళ్ళే కొద్దీ క్లైమేట్ చేంజ్ అవుతూ క్లైమేట్ అంతా ఫాగ్ నిండిపోయింది. కొండ పై దాకా వెళ్ళినాక ఆ కొండంతా మేఘం మునిగిపోయింది. ఆ మేఘంలో వాన స్టార్ట్ అయింది. ఆ వానలో మేమంతా ఫుల్ తడిచిపోయాం అనుకోండి. తడిచిన ఆ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఆ పైకి జీప్ ట్రైన్ ఎక్కి టాప్లో నుంచి ఆ వ్యూస్ చూస్తుంటే ఎంత బాగుందో. అలా చూస్తూ వెళ్తూ ఉండే ఇంకొద్ది ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ఫాగ్ పెరిగిపోయి అసలు చీకటి పడిపోయి ఆ చీకట్లో మాకేమీ కనపడట్లేదు. కార్ లైట్స్ వేస్తే అసలు రోడ్ కూడా కనపడట్లేదు. అలా వెళ్తూ చాలా బాగుంది. వెళ్ళే దారిలో ఇంకా మెరుపులు వాన బాగా పెరిగిపోయినాయి. ఆ వానలో క్లైమేట్లో ఆ చాలీలో సూపర్ ఉంది. అసలు మంచిగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్తో పాటు ఖచ్చితంగా వెళ్ళాల్సింది. మంచిగా ఎంజాయ్ చేసేసి మార్నింగ్ కల్లా తిరువనంతపురం రీచ్ అయిపోయి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి అలా దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.